ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వేరే గత్యంతరం లేక ముసలి కన్నీరు కార్చి మావయ్య గారి దగ్గర సింపతి కొట్టేసి తిరిగి ఇంట్లో సెటిల్ అవ్వాలనుకుంటుందనుకుంటా. లేకపోతే అంత ధైర్యంగా ఎందుకు వస్తుంది? ఇదంతా రుద్రబాబు గారు ఇంకా పెద్ద మావయ్య గారు తనకి సపోర్ట్ చేస్తారనే నమ్మకం. ఆ నమ్మకం తనలో క్లియర్గా కనిపిస్తుంది. తనని మీరు మాత్రమే అడ్డుకోగలరు అత్తయ్య గారు. తనకున్న నమ్మకం పోగొట్టి ఇంకొకసారి మన ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేయాలి. సూర్య దొరికాడా లేదా? అసలు ఎందుకు వెళ్ళిపోయాడు? సూర్య సూర్య సూర్య! చెప్పు సైదులు. గంగా వచ్చింది సార్. దొరికితే తీసుకెళ్లి గెస్ట్ రూమ్ లో పడే. నేను వేరే టెన్షన్ లో ఉన్నాను. నేను గంగ దొరికింది అనలేదు సార్, వచ్చింది అన్నాను. ఎక్కడికి వచ్చింది? నువ్వుండే ప్లేస్కా? కాదు, మీరుండే ప్లేస్కి సార్. నేనుండే ప్లేస్కా? ఎక్కడికి వచ్చిందో సరిగ్గా చెప్పేశావు. మీ ఇంటికి సార్. ఏంటి, మా ఇంటికా? అవును సార్, పైగా ఒంటరిగా రాలేదు, సెక్యూరిటీతో సహా వచ్చింది. సెక్యూరిటీ ఏంట్రా? గంగా, పెద్దనాన్న, అక్క, వదిన, గంగ వచ్చింది. గంగా బేబీ, ఏంటి ఈ అవతారం ఏంటమ్మా? సరే, ఇక్కడే నిలబడిపోయేవి, లోపలికి రా. ఎలా ఉన్నారు పెద్దరు? నేను బానే ఉన్నానమ్మా. ఓఎంజీ, బేబీ చేంజింగ్ గెటప్పా? ముందు నువ్వు లోపలికి రా. లోపలికి రమ్మంటే అలా నిలబడతావేంటి? రా లోపలికి రా. ఆగు ఆగు ఆగు. ఈ ఇంట్లో అడుగు పెట్టే ముందు నీకు అర్హత ఉందో లేదో ఆలోచించాలి. అర్హత ఉంది అనుకుంటే ఇంట్లో అడుగు పెట్టు. క్షమించండి అమ్మగారు, ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నాకు లేదని తెలుసు. కానీ నేను ఇక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటా కారణం? నిన్నెవరైనా బ్రతిమాలి రమ్మని పిలిచారా? లేక లేనిపోని కథలు చెప్పి జాలి క్రియేట్ చేసి తిరిగి ఇంట్లో తిష్ట వేయాలని వచ్చావా? శకుంతల, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పర్వాలేదు పెద్దోరు, నన్ను నిలదీసి ప్రశ్నించే హక్కు అమ్మగారికి ఉంది. మీరు అనుకున్నట్టుగా నన్నెవరూ పిలవలేదు. నేను కూడా ఇక్కడ ఉండిపోవాలని రాలేదు అమ్మగారు. ఈ ఇంటి ఉప్పు తిన్నదాన్ని, అందుకే ఈ ఇంటికి చిన్న మేలు చేయాలని వచ్చాను. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు గంగా. అంటే ఏదో పెద్ద ప్లాన్తోనే
సేఫ్టీ అండ్ షెల్టర్ కోసం వచ్చావా? సేమ్ టు సేమ్ డౌట్. ఏ నీడు లేదంటే యు నాట్ కమ్. టెల్ మీ వాట్స్ యువర్ ప్లాన్? మీరంతా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా ఉద్దేశం అది కాదు. నిన్ను మొదట్లోనే అపార్థం చేసుకున్నాము, ఇప్పుడే కరెక్ట్ గా అర్థం చేసుకుంటున్నాము. అసలు ఇంత జరిగిన తర్వాత, నీ బండారం మొత్తం బయటపడిన తర్వాత మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? ఉంది కదా అత్తయ్య గారు, అమాయకమైన మొహం, పిలిస్తే వచ్చే కన్నీళ్ళు, చెప్పడానికి ఏవో ఒక కాకమ్మ కబుర్లు. రుద్రబాబు గారికి వేసిన గాలం మిస్ అయింది. నెక్స్ట్ వేరెవరినైనా టార్గెట్ చేశావా? ఇష్కా, ఒక్కసారి ఏదో పొరపాటు జరిగిందని దాన్నే పట్టుకుని వేలాడుతూ అనరాని మాటలు అంటూ హింసించడం చాలా తప్పు. తనేదో చెప్పాలని వచ్చింది కదా, అసలు తన్ని మాట్లాడనివ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారేంటి? నువ్వు చెప్పమ్మా. పెద్దోరు, ఈరోజు నానొక పని మీద హాస్పిటల్కి వెళ్ళాను. హా, అక్కడ రుద్ర సార్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన 2 వ్యక్తుల్ని చూశాను. వారితో పాటు వీరు సార్ని కూడా చూశాను. వాళ్ళు రుద్ర సార్కి చాలా అన్యాయం చేశారు. అలాంటి వాళ్ళతో వీరు సార్ అసలు చాలా ఆపు. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? వీరు ఈ ఇంటి అల్లుడు. హాస్పిటల్ అన్న తర్వాత చాలా మంది చాలా కారణాలతో వెళ్తూ ఉంటారు. వీరు అక్కడ కనిపిస్తే మాత్రం వెంటనే అతని మీద చాడీలు చెప్పడానికి వచ్చావా? అయ్యో, అది కాదమ్మ గారు. ఆ దుర్మార్గులు ఎంతకైనా తగ్గిస్తారు. వీరు సార్ వాళ్ళ కుట్రలకు కుట్రలు కుతంత్రాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా గంగా? ఈ ఇంట్లో స్థానం కోసం నువ్వింత దిగజారి ఆలోచిస్తాను అనుకోలేదు. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవడం లేదు. నానెప్పుడు మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటాను.